ఈ ప్రపంచానికి ఏం కాదు. భారతదేశం ఉన్నంతకాలం ఈ ప్రపంచానికి ఏం కాదు. మరి ఆ భారతదేశం అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ వాల్యూస్. ఈ ప్రపంచానికి మనం కొన్ని విలువలను ఇచ్చాం. ఇప్పుడు ఏపీ పోలీస్ డీజీపీ గారికి రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఏపీ పోలీస్ మీ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎలాంటి చర్యలకు దిగే ఛాన్సెస్ ఉన్నాయి? ఏపీ పోలీస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నంద్యాలలో ఏమన్నారంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నడు రోడ్డు మీద కాల్ చంపినా తప్పు లేదన్నాడు. ఆ రోజు ఏ చర్యలు తీసుకున్నారో ఈరోజు నా మీద కూడా అవే చర్యలు తీసుకోమనండి. అట్లా కాదుగా, అప్పుడు తీసుకోలే, అప్పుడు పోలీసులు అసలు ఏం తీసుకోలే, అప్పుడు ప్రభుత్వం కూడా స్పందించలే. కానీ 2019 మే తర్వాత ఎలాంటి చర్యలు ఉన్నాయో, రంగనాయకమ్మ లాంటి ఒక సీనియర్ సిటిజన్ కూడా సోషల్ మీడియాలో ఏదో పెట్టిందని చెప్పి, అంటే ఆమె రంగనాయకమ్మ అట్లేం లేదు, ఇదే పొరపాటు. అందరూ ఏమనుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక కమ్మ సామాజిక వర్గం వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ సేఫ్ అనుకున్నారు. తర్వాత ఏమైంది? ఒక్క సామాజిక వర్గం కూడా ఇవాళ మిగిలేదు, అందరూ టార్గెట్. ఇది నేను మొదటి రోజే చెప్పానండి. మీరు చెప్పారండి, వాస్తవం మీరు చెప్పారు. అంటే ఇప్పుడు అన్నారు కాబట్టి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను అనుకోండి. పోనీ అబ్దుల్ సలాం కమ్మ కాదే, లేకపోతే వరప్రసాద్, గుండు చేసిన వరప్రసాద్ కమ్మ కాదే, డాక్టర్ సుధాకర్ కమ్మ కాదే, కొలికపూడి శ్రీనివాసరావు కమ్మ కాదే. అందువల్ల కమ్మ అనే దాన్ని మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్ లో అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కమ్మే ఒక రకంగా సేఫ్ దీంట్లో ఉంది, సేఫ్ జోన్ లో ఉందేమో. మిగతా వాళ్ళందరూ బలిపశువులు అయిపోతున్నారు ఈ కమ్మ ముసుగు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చట్టం ప్రకారం పోలీసులు నన్ను ఏ రకంగా వాళ్ళు అప్రోచ్ అయితే ఆ రకంగా నేను వెళ్ళి నేను ఇవ్వాలనుకున్న సమాధానం, చెప్పాలనుకున్న సమాధానం చట్ట పరిధిలో నా వాదన వినిపించి, అది ఎట్లాగో తప్పదులే. అది వాళ్ళు మీకు నోటీసులు ఇస్తారో లేకపోతే ఎందుకులే ఏముందిలే అనే వదిలేస్తారో తెలియదు, మనకు తెలియదు, నాకు తెలియదు, అసలు తెలియదు. ఊరికే అంటే మీరు మీ మధ్య ఒక బ్యాటిల్ ఇది ఉంది కాబట్టి ఐ జస్ట్ ఆస్క్డ్ యూ. రైట్, ఎనీవే అది సర్లే, మిమ్మల్ని వెనక్కి తీసుకోమంది నేను ఎందుకు అనడం, మీరు చూసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎందుకు వచ్చింది వివాదం అనేది పాయింట్ ఇక్కడ. రైట్, ఎనీవే శ్రీనివాసరావు, మనం ఇంకో టాపిక్ లోకి వెళ్దాం. ఈ జగన్మోహన్ రెడ్డి